మావోయిస్టులపై మారణము హోమం ఆపాలని చెప్పేసి 14ల లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాయి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని. దానికి సంబంధించి మనం వార్త చూడొచ్చు. మావోయిస్టులపై మారణ హోమం ఆపాలి, మోదీ అమిత్ షాకు మానవత్వం లేదు, కార్పొరేట్లకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకే కగార్. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ కగార్ నిలిపివేతకు 14న లెఫ్ట్ పార్టీల ధర్నా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలపడం చాలా సంతోషం, బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపడం చాలా సంతోషం. ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఆపరేషన్ కగార్ను ఆపాలని ఈ నెల 14 రోజున పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం తీసుకున్నాయి. దానికి సంబంధించి 12 పేజీల మీకు పూర్తి సమాచారం రాసిర్రు. దానికి సంబంధించి మీ ముందు తీసుకొస్తా. ఏ పార్టీ పాల్గొంటుంది, ముఖ్యంగా వామపక్ష పార్టీలు, అట్లాగే మానవత్వం లేని మోదీ అమిత్ షా కార్పొరేట్లకు ఖనిజ సంపద అప్పగించేందుకే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ సమావేశంలో మాట్లాడుతున్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 14న లెఫ్ట్ పార్టీల మహాధర్నా, దాంట్లో ఇక్కడ ఏ పార్టీ పాల్గొంటుందనేటువంటిది కూడా రాయలేదు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నంబాల కేశవరావు మరణం బాధాకరమని విచారణ వ్యక్తం చేసింది. దీంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కూడా ఉన్నాడు. ఏడున్నాడు ఆయన? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, సిపిఐఎంఎల్ ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా.